యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానం కొరకై దైవ వాక్యములో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక ప్రియులారా 8వ అధ్యాయం 19వ చరణము నుండి 21వ చరణం వరకు మనం చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా విడిపింపబడి పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినేటువంటి వారముగుందాం. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వచన భాగములో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క బలమైనటువంటి ఆలోచన కలిగిన వాడై ఆత్మీయమైనటువంటి అనుభవాల చేత వ్రాస్తూ తెలియపరుస్తున్నటువంటి ఒక విశేషమైన మాట ఏమిటంటే, ఇక్కడ చూడండి, అక్కడ మనం చూడగలిగితే దేవుని కుమారులు అనపరచబడిన వారు కొందరున్నారట. అంటే దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనపరచబడినటువంటి వారు, ఈ దేవుని కుమారులైనటువంటి వారిని చూడండి, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది, ఆశతో తేరి చూచుచున్నది అంటాడు. అంటే దేవుని కుమారులైన వారిని, దేవుని పిల్లలైనటువంటి వారిని చూచుట కొరకై, వారి యొక్క ప్రత్యక్షత చూచుట కొరకై సృష్టి ఏం చేస్తుందంట? తేరి ఆశతో చూస్తూ ఉంది. ఎవరి కొరకు అంటే దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
గమనించండి, సృష్టి ఎవరి కొరకు తేరి చూస్తుంది? సృష్టి ఎవరి కొరకు ఆశతో కనిపెట్టుతున్నది అంటే ప్రియులారా, వాక్యము తెలియపరచుతున్నటువంటి ఒక విశేషమైన మాట ఏమిటంటే, దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా ఎవరైతే ఎంచబడుతున్నారో వారి ప్రత్యక్షత కొరకు తేరి చూస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. ఇదిగో ప్రియులారా, సృష్టి ఎవరి కొరకు చూస్తుంది అంటే దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా ఎవరైనా కనపరచబడతారేమో, ఎవరైనా ఇదిగో కనబడతారేమో అనేటువంటి ఉద్దేశముతో సృష్టి ఏం చేస్తుందంటే మిగుల ఆశతో తేరి చూస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని పిల్లల కొరకు అనగా దేవుని కుమారులుగా ఎంచబడుతున్న వారి కొరకు ఇదిగో సృష్టి ప్రకృతి అంతయు కూడా ఆశతో ఎదురు చూస్తుంది. అంటే ఎందుకు తేరి చూడడం? ఎందుకు తేరి చూడటం? ఇప్పుడు పాఠం ఏమిటంటే, దేవునిని ఎరిగిన వారై ఉండి దేవుని సన్నిధికి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు కానే కానేరని వాక్యము తెలియజేస్తుంది. ఏమండి, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నాము చూశారా? వారందరూ దేవుని పిల్లలని ఇదిగో ప్రియులారా వాక్యము తెలియపరచడం లేదు. అందుకనే ఒక మాట చూడగలిగితే, యోహాను వ్రాసినటువంటి సువార్తలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఎందరైతే తన్ను 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనములో చూడండి, వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవునిని ఎందరైతే అంగీకరించారో, అంగీకరించటమే కాదు, రెండవదిగా ఇంకొక మాట అంటాడు, తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంగీకరించటమే ఇదిగో ప్రాముఖ్యత కాదు, గాని అంగీకరించిన వాడు ఏం చేయాలి చెప్పాలి. అంగీకరించటం అంటే, అయ్యో యేసు ప్రభు వారు దేవుడేనయ్యా అనుకుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోడ్డు వెంట వెళుతూ ఏమండి, ఏదైనా చర్చి కనపడితే, దేవుని మందిరము కనపడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ప్రియులారా ఒక చిన్న ముద్దిచ్చి సరిపెడుతున్నారు. అర్థం కావట్లా? ఒక చిన్న ముద్దు ఇట్టాను అంటారే, అంతే, ఆమెను సరిపోయింది. అంటే దేవుడు ఇదిగో ప్రియులారా ఆయన రక్షకుడని, మనలను కాపాడగలిగిన దేవుడని అనేకులు కూడా నమ్ముతున్నారు. మంచిదే, కానీ అక్కడ అంటాడు, ఆయనను అంగీకరించి ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము ఇచ్చెను. అందుకనే ఇప్పుడు దేవుని పిల్లలు అంటే ఎవరు అంటే,
ప్రియులారా, మనము జ్ఞాపకము చేసుకుంటే దేవుని పిల్లలైన వారి కొరకే సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అసలు దేవుని పిల్లలంటే ఎలా ఉంటారో అనే దానికి ఒక నిదర్శనం. ఆఖరి దినములలో, ఆఖరి గడియలలో దేవుని పిల్లలెవరో ప్రత్యక్షపరచబడతది. హల్లెలూయా. ఎలాగో చెప్తాను నేను అది కూడా. నేను ఈ మధ్యకాలంలో ఈ 2 రోజులు వేరొక ప్రాంతం వెళ్ళాను. సుగ్గునలంక అనేటువంటి ప్రాంతం. సుగ్గునలంక మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఏమండి, కొల్లూరు దాటిన తర్వాత పెసర్లంక, ఏమండి ఆ తర్వాత చింతల్లంక, ఈపూరు లంక, అన్నారపు లంక, ఇవన్నీ అటే సుగ్గునలంక. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి పేరేమిటంటే సుధీర్. ఆ వ్యక్తి పేరేమిటి? సుధీర్. సరే, నాతో పాటు మాట్లాడుతూ నాతోనే ఉంటా. నేను చేసే పనిలో కొంత పార్టిసిపేట్ చేస్తూ 2వ రోజు వచ్చి కూర్చున్నాడు నా దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే, మెల్లో ఒక రంగురంగుల తాడు వేసుకున్నాడు, చేతికి 4-5 తాళ్ళు కట్టుకున్నాడు, ఈ కాలికి కూడా ఒక తాడు కట్టుకున్నాడు, నల్లతాడు. ఏమయ్యా అది ఎందుకయ్యా అని అన్నా. అది ఎందుకయ్యా అన్న. దిట్టు తగలకుండా పెద్దోళ్ళు కట్టేవాడు. ఏం దిట్టు తగిలింది నీ మొఖం? ఏమండి, చూడండి. ఏమండి, సరే 2వ రోజు నాతో మాట్లాడుతూ నువ్వు చర్చికి వెళ్తావా అని చెప్పి అన్నాడు. అంటే మాట ఉచ్చారణను బట్టి ప్రార్థనకి వెళ్తావా అన్నాడు. ఎందుకు అలా అడిగావు అన్నాను. అంటే నేను కూడా ఇంతకు ముందు వెళ్ళేవాడిని. 8 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. అది దేనిలో చేశాడంటే ఐపీసీ, అంటే ఇండియన్ పెంతుకొస్తు అనేటువంటి ఒక మినిస్ట్రీలో 8 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు. ఇండియా పెంతుకొస్తు అంటే అద్భుతమైన పరిచర్య జరిగించే మంచి సేవ, అది మంచి మినిస్ట్రీ, మంచి ఉపదేశము కలిగిన ఆ బోధ నేర్పేటువంటి సహవాసం. ఆ సహవాసంలో 8 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాడు. తర్వాత దరిదాపుకు ఒక 5-6 చోట్ల సేవకునిగా, అంటే ఉపదేశకునిగా, దైవజనునిగా 5-6 సంఘాలలో పరిచర్య చేశాడంట. దరిదాపు ఒక 7-8 సంవత్సరాలు చేశాడు. మరి ఇప్పుడేం చేస్తున్నావు అన్నాను నేను. ఇప్పుడేం చేస్తున్నావంటే, ఇప్పుడు నేను పరిచర్య ఆపేశాను. ఎందుకు ఆపావు? వాళ్ళు ఏమన్నా తీసేశారా? లేకపోతే నేను పరిచర్యలో నుండి పీకి పక్కన పెట్టారా అంటే, అతడు అంటున్న మాట ఏంటంటే, మా ఊరి వాళ్ళు, మా బంధువులు ఒప్పుకోలేదని చెప్పి నేను ఆ పాస్టర్ పదవికి ఏం చేశాడట? రిజైన్ చేసి. నేను ఎట్టాగన్నా సిగ్గులేదా మాట అంటానికి? బాగా కొంచెం క్లోజ్ అయ్యాడు, అందుకని అంత ఆ రకంగా మాట్లాడగలిగాను. సిగ్గులేదంటే ఆ మాట అంటానికి. అయినా ఆ మెళ్ళో తాళ్ళు, ఆ చేతికి తాళ్ళు, ఆ కాలికి మా ఇంట్లో వాళ్ళు బలవంతం, మీ ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారా? సావటానికైనా సిద్ధపడ అంత గొప్ప సహవాసములో ట్రైనింగ్ చేసి సేవ చేసి ఇంతటి దౌర్భాగ్య స్థితిలోనికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగాను. ఇక అది ఎట్లాగ జరిగిపోయింది అన్న, దాని గురించి వదిలే అంటున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు దేవుని పిల్లలుగా
చాలా మంది ఇదిగో ప్రియులారా కనబడరు. అనాది కాలం అంటే ప్రియులారా ఆఖరి దినములలో ఏమండి దేవుని సన్నిధిలో అనేకులు దేవుని పిల్లలుగా ఉండుటకు ఇష్టపడరు. ఎందుకో చెప్పనా? కొన్ని పరిస్థితులు వారిని ఆటంకపరుస్తాయి. కొన్ని ఇబ్బందికరమైన కార్యాలు వారి జీవితాలను ఇదిగో దేవుని పిల్లలుగా ఉండుట కొరకు వారిని నియామకము చేయనీయబడకుండా ఇదిగో వారిని సపరేట్ చేసేస్తాయి. అందుకనే ఇదిగో ప్రియులారా సృష్టట ఆరంభము నుండి ఎదురు చూస్తుంది. ఎందుకంటే దేవుని పిల్లలెవరో చూడాలి అని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలైనటువంటి వారిలో ఆ తెగింపు, ఆ యొక్క ప్రత్యేకత, ఆ ఉండవలసినటువంటి ఆ నైపుణ్యత విధానము ఎలా ఉంటుందో తెలుసా? ఎన్ని పరిస్థితులు వచ్చినా వారు ఏమండి చదరిపోనటువంటి ఉన్నతమైన కృప కలిగిన వారై వారు నిలబడి ఉంటారు. దేవుని పిల్లలైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలైన వారు ఎట్టి శ్రమలకు కూడా చదరిపోయే పరిస్థితులుండవు. దేవుని పిల్లలు సమయాలను బట్టి పరిస్థితులను బట్టి వారి స్థితిగతులు మార్చుకోరు ప్రియులారా. దేవుని పిల్లలుగానే చెప్పండి. దేవుని పిల్లలుగానే ఉండ. మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా. తాసుబామే జర్రిగొడ్డు మాత్రం పుట్టదు. కొంతమంది అంటారు జర్రిగొడ్డు తాసుపాము జర్రిపోత అంటారు. ఏ జాతికి ఆ జాతి చెప్పండి. ఏ జాతికి ఆ జాతి. జర్రిపోతు తాసుబాము సక్రమములో పుట్టినటువంటివి తాసుబాములు కాదు. తాసుబాము రెండు మగదే ఉంటుంది, ఆడదే ఉంటుంది. దానికి పుట్టే పిల్లేంటి చెప్పండి అమ్మా? తాచుపామే. అది పిల్లైనా కాటెత్తే చచ్చిపోవటమే. అర్థం కాల? తాచుపాము పుట్టినట్టు, కాకి పిల్ల పుట్టినట్టు ఇదిగో ప్రియులారా దేవుని పిల్లలైన వారే ఉంటారు. ఆ దేవుని పిల్లలు ఎలా ఉంటారు అంటే ఇదిగో ఎట్టి పరిస్థితులకు వారు దడిచేటువంటి అవకాశాలు ఉండవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిస్థితులు ఎలా ఉన్నా ఇదిగో ప్రియులారా స్థితిగతులు ఎలాగూ మార్చబడినా సరే ఇదిగో దేవుని పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో మార్పు చెందరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు కాని వారు ఏం చేస్తారు తెలుసా? అవసరానికి దేవుడిని వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. అవసరమును బట్టి దేవునిని ఇదిగో ప్రియులారా వెంబడిస్తారు. ఎలాగో చెప్పనా? ఇస్కరియోతు యోధాలాగా అవసరానికే. ఏమని వచ్చాడు? శిష్యుల్లో ఒకరిగా చేర్చబడ్డాడు. బోధకుడా ఇదిగో ప్రతిసారి ఈ కిరీటం ధరించయ్యా అని చెబుతానున్నాడు. ఎప్పుడో వెళ్ళాడు. ఇదిగో ప్రియులారా వెండి నాణ్యాలకు ప్రభు నమ్మేశాడు. ఆ డబ్బు సంచి జేబులో పెట్టుకున్నాడు, వచ్చేసాడు. అర్థం కావట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిస్థితులకు లోబడిపోయేవారు కాదు. ఇప్పుడు ఒక మాట చెప్తారు.
దేవుని సన్నిధిని అనుభవించుట కొరకు అది ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా, ఎంత కష్టమైనా చెప్పరే మనకు నీవు నిజమైన దేవుని పిల్లలవైతే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడితే వారి ప్రత్యక్షత వేరుగా ఉంటది. వారి నియమము, వారి పద్ధతులు, వారి ఇదిగో ప్రియులారా కట్టుబాటులు, వారి నియమ కాలములు ఎలా ఉంటాయి అంటే, ఎన్ని పరిస్థితులు ఆటంకపరచుచున్నప్పటికీ నీ జీవితములో ఎటువంటి మార్పు కలగనే కలగదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, జపనే శాస్త్రి గారు మీ అందరికీ తెలుసు. జపనే శాస్త్రి గారు మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి బోధ నేర్పినటువంటి ఒక మంచి దైవజనులు. ఆ దైవజనులు సాక్ష్యం చెప్తూ ఏం చెప్పారో తెలుసా? ఆయన సాక్ష్యం వింటేనే దుఃఖం వచ్చింది. ఆ దైవజనులు సాక్ష్యం చెప్తూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఒక్క మాట చెప్తాను. సాక్ష్యం చెప్తూ 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 వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? శనివారం రాత్రి చనిపోయాడు. ఆదివారం కోటు. ఇప్పుడు వీళ్ళు ఎవరో సేవకులు కదా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో ఇదిగో అగ్ని ఆరకూడదు, బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి అన్నటువంటి కొన్ని వాక్యాధారములను బట్టి తండ్రి శవం అట్లాగే పెట్టి వాక్యాన్ని బోధించాడు. ఎవరో జపనే శాస్త్రి గారు. ఆ పెట్టిలో అక్కడ దాన్ని ఏమంటారు, ఐస్ బాక్సులో పెట్టారు. తండ్రి ముఖం కనపడతానుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ వాక్యాన్ని బోధించాడంట ఆ రోజు. అంటే పరిచర్య అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనలను ఆటంకపరచుచున్నప్పటికీ, ఏమండి, ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పటికీ దేవుని పిల్లల యొక్క నియమమును వారు మరచిపోరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి క్వాలిటీ ఏంటండి? దేవుని పిల్లలుగా ఎందరైతే ఉండగోరుతున్నారో వారు ఎలా ఉండాలి? ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఎప్పటికీ ఏమవ్వదండి? చెదరిపోదు, చెరిగిపోదు, పాడైపోదండి. అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు, ఇంకొక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. రోమియులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మా. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీర సంబంధులైన పిల్లలు. ఏ పిల్లలంట? శరీర సంబంధులైన పిల్లలు. అయ్యో, ప్రార్థన టైం అవుతుంది కానీ ఆకలేస్తుంది, ఏం చెయ్యాలి? మనమందరం శరీర సంబంధులమా కాదా? శరీరం ఉంది, ఆకలేస్తుంది, నొప్పి పుడుతుంది, బాధ కలుగుతుంది, అన్ని కలుగుతాయి. ఇప్పుడు వాక్యము తెలియజేస్తున్న మాట, శరీర సంబంధమైనటువంటి పిల్లలు దేవుని పిల్లలు కారు. ఎందుకని?
ఎందుకని చెప్పరేమండి అమ్మ? శరీర సంబంధమైన పిల్లలు, అక్కడేమన్నాడు? శరీర సంబంధులైన. శరీర సంబంధులంటే శరీర విషయముల కొరకై, శరీర కార్యముల కొరకై ఆలోచన చేసేటువంటి పిల్లలున్నారే. ఏమండి? అమ్మో ఆకలి వేస్తుంది, ప్రార్థన సంగతి తర్వాత అనుకొని, అర్థం కాల, అబ్బో ఇవాళ అలిసిపోయాములే, నా వల్ల కాదులే, కొద్దిగా నీరసంగా ఉందిలే, నిద్ర వస్తుందిలే అనుకొని నిద్ర మీద ఆశపడేవాళ్ళు. అర్థం కావట్లా? శరీర సంబంధులైన పిల్లలు అంటే ప్రియులారా, శరీర కార్యములను నెరవేర్చుకునేటువంటి వారు. ఏమండి? శరీర కార్యముల కొరకే ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి వారు. శరీర కార్యముల కొరకే చెప్పరేమండి? శరీర కార్యముల కొరకే ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఆసక్తి చూపేవాళ్ళు. ఇదిగో ప్రియులారా, ఆ పని చేసిన తర్వాతే దేవుని పని, ఆ కార్యమైన తర్వాతే దేవుడు, లేకపోతే నా సుఖం, నా ఇల్లు, నా వాకిలి, నా పరిస్థితి అని చెప్పి శరీర విషయముల మీద ఎవరైతే మనసు పెడతారో వారు దేవుని పిల్లలు ఎప్పటికీ కారు. అక్కడే మీకు ఇంకొక మాట చూపిస్తాను. శరీరానుసారులు ఏం చేస్తారు? 5:8-5 చదవండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మానుసారులు, శరీరానుసారులు అంటే దేవుని పిల్లలైనటువంటి వారు ఆత్మీయులుగా, ఆత్మానుసారులుగా ఉంటున్నారు కనుక వీళ్ళేం చేస్తారు? ఆత్మ విషయముల మీదనే. ఏమండి? ఆత్మ విషయముల మీదనే. అయ్యో ప్రార్థన టైం అవుతున్నట్టుంది, దేవుని కార్యాలలో మనము పాలు పొందాలి, దేవుని కార్యాలు మనము చేయాలి అనేటువంటి మనస్సు కలిగిన వారు చెప్పరే ఆత్మానుసారం. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంటికాడ గుర్రక పెట్టి నిద్రపోయేవాళ్ళు. ఏమండి? శరీరానుసారం. గమనించండి ప్రియులారా, నీవు నిజమైన దేవుని కుమారునిగా, కుమార్తెగా, పిల్లలుగా ఉండగలగాలి అనుకున్న వారి విషయములు దేవుడు అంటున్నాడు. ఏమండి? ఇటువంటి వారే నా పిల్లలు, ఇటువంటి వారే నా కుమారులు, ఇటువంటి వారే ఏమండి దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి? అందుకనే మనం దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఉండుట ఆ విషయములో సృష్టి కూడా ఏం చేస్తుందంట? ఆశతో, అయ్యో దేవుని పిల్లలు ఎలా ఉంటారో నేను చూడాలి, దేవుని పిల్లలైన వారు ఇదిగో ఇలా ఉంటారు, వారిని ఖచ్చితంగా చూడాలని సృష్టి కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. లోతును గురించి ఒక మాట ఉంది. లోతును గురించి, లోతు ప్రియులారా సొదొమ గొమొర పట్టణములు ఉంటే ఆ సొదొమ గొమొర పట్టణస్థులు ఎలా ఉన్నారంట? భయంకరమైనటువంటి వ్యక్తులు, భయంకరమైన కార్యములు చేసేటువంటి వారు. అలాంటి వారి మధ్యలో లోతుంటా ఉంటే
అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, లోతు నీతిపరుడై ఉండుటను బట్టి వారి పాప కార్యములలో ఇతడు పాలు పొందలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? వారి పాపములలో, వారి పాపపు కార్యములలో లోతు పాలు పొందలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి మధ్యలోనే ఉన్నాడు, వారితోనే సహవాసం చేశాడు, వారి గ్రామములోని వారి మధ్యనే ఉంటున్నప్పటికీ కూడా పాపమనే కళంకము అతనికి అంటకుండా జీవించిన వ్యక్తి లోతు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? అలాగూ ఉండగలిగిన వారే దేవుని పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఉసూరు మొక్కమోడు ఊరు వెళ్దామంటే రెప్పలో వచ్చినోడు రేపు వెళ్దాం అన్నట్టుగా కొంతమంది ఇదే పరిస్థితి. హల్లెలూయా. గమనించండి. అందుకని దేవుని పిల్లలు ఎలా ఉంటారు అంటే, వారు శరీర కార్యముల మీద మనస్సు ఉంచేవారు కాదు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవదిగా చూడండి, దేవుని పిల్లలు ఎలా ఉంటారు అంటే 8వ అధ్యాయం రోమపత్రికలోనే 8వ అధ్యాయము 14వ చరణం చదవండి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుదురో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మ నడిపింపు చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై యుందురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? దేవుని కుమారులు ఎలా ఉంటారంట? రెండవదిగా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారు దేవుని పిల్లలు. అక్కడే ఇంకొక మాట మీరు చదవగలిగితే 9వ చరణం చదవండి. శరీర స్వభావము కలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని ఆత్మ మనలో నివాసము చేయాలి. దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలంటే నడిపించబడాలి. హల్లెలూయా. దేని చేత నడిపించబడాలి? ఏమండి? దేవుని ఆత్మ మీలో ఉంటే, ఆత్మ నడిపింపు మీలో ఉంటే మనమందరం ఎలా ఉంటాం? దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. ఈరోజు ఆత్మ నడిపింపు కంటే మనుషులలో ఏం ఎక్కువైపోయింది? శరీరము యొక్క నడిపింపు. ఏమండి? ఇప్పుడు అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎలా? నా యొక్క శరీరము బలహీనమే, నా యొక్క శరీర పరిస్థితి బలహీనమైనదే, కానీ ఆత్మలో నేను ఎల్లప్పుడూ బలవంతుణ్ణే. మనం ఆత్మ నడిపింపులో ఉంటే మనం ఎప్పుడు ఎలా ఉంటాం చెప్పరే? ఆత్మ నడిపింపులో ఉంటే ఆత్మీయమైనటువంటి కార్యములలోనే మనము జీవిస్తూ ఉంటే మనం ఎల్లప్పుడూ ఎలా ఉంటామంటే, ఇదిగో ఏమండి చూడండి ప్రియులారా, ఈ యొక్క ఆత్మలో బలవంతులైన వారిగానే. చెప్పండి, ఆత్మలో బలవంతులుగానే. శరీరం అంటది నా వల్ల కాదు, నేను నడవలేను, నా పని కానే కాదు అని చెప్పి శరీరం అన్నప్పటికీ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఛీ, నువ్వెంత దిగజారిపోయావేంటి, లే
పైకిలే అన్నట్టుగా నిన్ను ప్రోత్సహించి బలపరచి, శరీరం ఎంత బలహీనంగా ఉన్నా సరే నీ ఆత్మ నడిపిస్తూనే ఉంటుందట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు ఒక మాట చెప్తాడు ప్రియులారా. చూడండి, మనం ఆత్మీయతలో ఎలా ఉండాలి అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ చరణం చదవండి అమ్మ. 16, 17 చరణాలు. అమ్మ 17 చదవండి. 17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక వాటిని చేయకుందురు. హల్లెలూయా. ఆత్మకు శరీరమునకు ఏముంటుందంట? వ్యతిరేకం. ఆత్మ ఏమో ఏం చేస్తుంది? పద అంటది. శరీరం ఏం చేస్తుంది? వద్దు, పడుకో, నోరు మూసుకొని కూర్చో, నీ వల్ల కాదు అని చెప్పి కూర్చోబెడుతుంది. ఈ రెండిటికి ఏం చేస్తుంది? ఈ రెండిటికి విరోధం, వ్యతిరేకం. ఇదిగో ప్రియులారా, ఆత్మ ఒకటి చేయాలనుకుంటే శరీరం ఒకటి చేయాలనుకుంటుంది. ఇదిగో శరీరము ఒకటి తల పెడితే ఆత్మ మరొకటి తల పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారుడు ఏం చేస్తాడంటే ఆత్మ విషయముల కొరకే. చెప్పండి. ఇప్పుడు మరొక్క మాట చెప్తాను. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో ఏమండి, పౌలు శీలలను పితోను అను దెయ్యం పట్టినటువంటి ఆ యవనస్తురాలి నుండి దెయ్యము విడుదల చేసిన తర్వాత వీరిని కొట్టి శరసాలలో బంధించారు. శరసాలలో బంధిస్తే పౌలు శీలలు ఏం చేశారు? బాగా కొట్టారు. ఎవరిని? పౌలును. మరి కొట్టించిన తర్వాత పరిస్థితి ఏంటి? కొట్టబడిన తర్వాత పరిస్థితి ఏంటి? సరే, విశ్వాసి, దేవుని బిడ్డ, స్త్రీ ఏమండి, పురుషుడేమో తన భర్త ఏమో లోకానుసారు. బాగా కోపం వచ్చి కొట్టాడు. అదే రోజు ఆదివారం. ఈ స్త్రీ ఏం చేస్తుంది? విజయమ్మ ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? చెప్పు, ఇటు నాయంక చూసి చెప్పు. ఏం చేస్తారు? ఇప్పుడు మీ భర్తలో, మీ పురుషులు లోకంలో ఉన్నవాళ్ళు, ఆయనకేదో కోపం వచ్చింది, శనివారం నైట్ ప్రార్థనకి వెళ్ళి రాగానే కొంచెం భజన కార్యక్రమం మొదలైచాడు, బాగా బాధ వదిలిపెట్టాడు. తెల్లారి పొద్దున్న లేచి అన్నం కూర వండి ప్రార్థనకు బయలుదేరదాం అనుకుంటావా? ఈ ముసుగు మంచిగా నిండుగా పెట్టి, ఈ జమ్మడిపోను, నీ సంసారం మారిపోను. ఏమండి, ఎన్ని తిట్టులు తిడతావో. ప్రార్థన 2 వారాల దాకా ప్రార్థనకు వస్తే దేవునికి స్తోత్రం. అవునా కాదు? గమనించండి, పౌలును శీలను చాలా దెబ్బలు కొట్టి సరసాలలో బంధించినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? మధ్యరాత్రి వేళ వరకు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఏమండి ఒక ఉన్నతమైన ఆరాధన కూటం పెట్టేశాడు చెరసాల పౌలు. ఇదే సన్నివేశం మనకు వస్తే మనం ఏం చేస్తాం? అయ్యో బాబో, ఇరిగిపోయినాయి బాబా, ఒళ్ళంతా నొప్పులు బాబా, నా వల్ల కాదు బాబోయ్. లేదులయ్యా, బాగా ఎరగదీపులుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి,
ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఎల్లప్పుడూ విరోధమే. కానీ నీవు నిజమైన ఆత్మ సంబంధివైతే, ఇక్కడ ఏమంటున్నాడు 17, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటినే చేయుదురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. నీవు నిజంగా ఆత్మానుసారముగా నడిపించబడితే దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా, దేవుని పిల్లలుగా నీవు ఉండడానికి అధికారం ఉంది. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? శరీర కార్యములను ప్రక్కన పెట్టాలి. శరీరము యొక్క తలంపులు, ఆశలు, కోరికలు వాటన్నిటిని ప్రక్కన పెట్టాలి. ప్రక్కన పెట్టి నువ్వేం చేయాలి? ఆత్మచేత నడిపించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి? అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఏమండి మీరు ఆ 16వ చరణం కూడా చదవండి అమ్మ ఒకసారి. నేను చెప్పున్నదేమనగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే, ఆత్మానుసారముగానే నడిపించటం మీ జీవితములో అలవరచు కొనగలిగితే శరీర కార్యములను నెరవేర్చటానికి ఇష్టపడము. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీర కార్యములు నెరవేర్చడానికి ఇష్టపడేవారు ఎవరు? ఏమండి? నేను ఒక మంచి మాట చెబుతాను. కొంతమంది రాత్రులు ప్రార్థనకి ఎగనూకే కార్యక్రమంలో కొంతమంది ఉన్నారు. చీకటి బాగా 8ంటికి పొద్దుపోయినట్టు ఉంటుంది, బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రార్థన కంటే వెనకాడుతున్నారు. కానీ రాత్రికాలం 12 గంటలకు గేదె ఎనుతుందంటే ఎక్కడంటారు? సాబిట్లోనే. అదేనాలా? దాని ముర్రిపోలతో పిండుకోవాలా, తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టాలా, జున్ను వండుకోవాలా, గొత్తంగా తినాలా. 8 గంటలైతే చాలు దేవునికి స్తోత్రం. విజిట్కి వెళ్తే అందరు తలుపులు వేసేసి ఉంటున్నాయి. ఓరి బాబు, చూడండి ఎంత భయంకర. ఎంతకుముందే 10 గంటలైనా సరే, ఎండాకాలం వస్తుందిగా చూస్తా ఒక్కొక్క లేవారం. వేసవి కాలంలో 10 గంటల దాకా నిద్రపోయే సందర్భాలు ఉండదు. అమలారా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? అందుకనే మనం ఆత్మానుసారముగా నడిపించబడితే అప్పుడు మనం ఏం చేయబడతాం? శరీర కార్యములను నెరవేర్చలేము. అందుకని పౌలు గారు అన్నాడు, రోమపత్రికలు అన్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఆ ఆత్మచేత మనకు ఆ సామాజికమైన స్పృహ మనకు కావాలి. పొద్దున్నే లెగంగానే పాసి ముఖాన్ని టీ పెట్టుకోవాలన్న స్పృహ ఉంటుంది. కొంచెం 9-8 దాటంగానే, 8-9 దాటంగానే ఆకలేస్తుంది, టిఫిన్ చేయాలి అన్నటువంటి ఆ స్పృహ ఉంటుంది. 12-1 గంట ఆ మధ్యలో ఏం చేయాలి? అన్నం తినాలి. మరి రాత్రి 7-8 అయ్యేసరికి అన్నం తినాలి. 10 అయ్యే లోపులోనే నిద్రపోవాలి. మరి స్పృహ ఉంటుంది కదా. ఈ స్పృహ ఉన్నట్లే ఆత్మీయులమన అనేటువంటి స్పృహ మన జీవితాల్లో ఉండి దైవ సన్నిధిని అనుభవించాలి అనేటువంటి విషయాలలో మనం ముందుకు కొనసాగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని కుమారులైన వారు మొదట శరీర క్రియలు ప్రక్కన పెడతారు. రెండవది ఆత్మానుసారముగా
ప్రవర్తిస్తారు. మూడవదిగా చూడండి, మత్తయి సువార్త, ఇంకో 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. చూడండి 5:9 మత్తయి సువార్త. సమాధానపరచువారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధానపరిచేవారు. సమాధానపరచడం అంటే ఏమండి? సామెతల భక్తుడు అంటాడు, సామెతల గ్రంథంలో అంటాడు, ఏమండి, మృదువుగా మాట్లాడు మాట ఏమైందంటే కోపమును, మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. అంటే సమాధానపరుచుచుంటది. ఇదిగో ప్రియులారా, 2 వ్యక్తుల మధ్య గొడవున్నా, ఇదిగో భయంకరమైన పరిస్థితులు వారి జీవితాలలో కలిగి ఉన్నప్పటికీ వారిని ఏం చేస్తారంటే సమాధాన పరుచుతారు. ఎవరో? దేవుని పిల్లలైన వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు సమాధానపరుస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇదిగో దేవుని బిడ్డలు కానివారు వారి దగ్గరికి వెళ్ళి ఆ మాట తెలుసుకొని వీరి దగ్గరికి వచ్చి ఈ మాట తెలుసుకొని, మరే ఆ అమ్మాయి అట్లా అంటుంది ఏమంటే ఆ మాట కూడా మీరు చూడొచ్చు. ఇర్మియా పుస్తకంలోనికి రండి, 9వ అధ్యాయం. ప్రియులారా 4వ వచనం చదవండి అమ్మా. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుతుంటాడట. హల్లెలూయా. ఏం చేస్తాడు? కొండెములు చెప్పుటకై. ఇప్పుడు విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను పాస్టర్ గారు అట్టండి, మా అత్తగారు ఎట్టు చేశారండి, అట్ట చేశారండి అందనుకోండి, మాట చెప్తున్నా. నేను వెళ్ళి మళ్ళీ చంటిమ్మ గారి దగ్గరికి వెళ్ళి, చంటిమ్మ గారు నిన్న మీ కాళ్ళు ఎట్ట అంటుంది, పుల్ల పెట్టానా? ఆంగారు కూడా అంది, ఏంటి పాస్టర్ గారు మా కాళ్ళు ఏంది బాధ పెడుతుందండి, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని అందనుకోండి. నేనేం చెప్పాలమ్మా, చిన్నపిల్లలే, చిన్న అమ్మాయిలే, తెలుసుకుంటుందిలే అని చెప్పి ఆమెకు చెప్పాల్సిన మాట ఆమెకు చెప్పాలి. ఈ అమ్మాయికి అమ్మాయి పెద్దాం కదా, నువ్వేం చేయాలి? కొంచెం అర్థం చేసుకోవాలి. రేపు నీకు కొడుకున్నాడు, నిన్ను కూడా దేవునికి స్తోత్రం అంటాను అనుకో. కొంచెం దేవుని భయం కలిగింది అయితే ఏం చేస్తుంది? సరిపెట్టుకోవటం తెలుసుకుంటుంది, సరిపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది, కొన్ని అర్థం చేసుకుంటుంది. లేకుండా అట్ట కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కొండెములు, అమ్మో చంటమ్మ గారు మీ కోడలు మామూలు ఆమె కాదో అన్నాను. ఏంటి పాస్టర్ గారు ఏంటి ఏమనందా ఆమె కారాట వాగదేక అమ్మ మీ ఇద్దరిని అంటున్నా నేను అనుకోబాగండి. దేవునికి స్తోత్రం. నేను మామూలుగా చెబుతున్నా, అర్థం కావట్లే. సమాధానపరిచేవారు దేవుని కుమారులుగా ఉంటారట. ఇదిగో ప్రియులారా, కొంపలకు చిచ్చుబట్టి సంఘములలో చిచ్చుబట్టి సంఘములను కొంపలను పాడు చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వీరు దేవుని బిడ్డలు ఎప్పటికీ కానేరరు. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర మన మాట, వారి దగ్గర వారి మాట చెప్పేటువంటి వారు దేవుని పిల్లలు కానే కాదు. దేవుని పిల్లలైనటువంటి వారు సమాధానపరచటానికి ఇదిగో ప్రియులారా వారి జీవితంలో మేలు చేయుటకు చూస్తూ ఉంటారు. మేలు చేసేవాడు, సమాధానపరిచేవాడు, గొడవను చల్లార్చేవాడు, కోపమును క్రోధమును ఆర్పేవాడు దేవుని బిడ్డగా ఎంచబడతాడు.
హల్లెలూయా. ఏమండి, ఇట్ట కాదని కొంచెం అంటుంటే దాంట్లో పెట్రోల్ పోసి ఇంకొంచెం పెద్దగా చేసి, ఏమండి ఈరోజు కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులవే. నూతనంగా ఎవరికన్నా వివాహం అయిందనుకోండి, భర్త ఏదన్నా మాట అన్నాడు అనుకోండి, దేవునికి స్తోత్రం, ఈ అత్తొచ్చి దేవుడు కుమార్తె యొక్క తల్లో తండ్రి వస్తాడు, నీకేంటి అమ్మాయి, నువ్వు ఇంటికాడ కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతకొచ్చో పదా. కుటుంబాలు పాడు చేసే తల్లులు ఎంతమందో. నా కూతుర్ని నేను ఇంతవరకు చెయ్యెత్తలేదు, ఒక మాట అనలేదు, ఏమనలేదు. నువ్వంటే తల్లివి తండ్రి కాబట్టి సరిపెట్టుకుంటావు, భర్త అట్ట సరిపెట్టుకుంటాడు. ఎన్ని కోతేశాలు వేసినా ఊరుకోవటానికి తల్లిదండ్రి కాదుగా. నువ్వు వాటన్నిటినీ నేర్పుకొని భర్త ఇంటికి పంపితే అది బాగుంటుంది. ఏమండి, చాలా కుటుంబాలు ఇలాగే పతనమైపోతూ ఉన్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటది, భార్యాభర్తల మధ్య ఎడబాటంట ఒక అగాధమును పుట్టిస్తుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి మాటలు చెప్పాలి. కొన్ని కుటుంబాలు కట్టే విధంగా, అమ్మా భర్త అట్లాగే ఉంటాడమ్మా, కొంచెం చదువుకోవాలమ్మా, అర్థం చేసుకోవాలమ్మా, కొంచెం మంచి మాటలు చెప్పాలి. అల్లుడు మీద తిరగబడిపోయి కేసులకు వెళ్ళి కోర్టులకు వెళ్ళి నానా రభస చేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబాలు పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, ఒక దెబ్బ కొట్టైనా మంచి నేర్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కానీ బైబిల్లోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ప్రియులారా, బైబిల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, అమ్నోను యొక్క స్నేహితుడు. ఈ స్నేహితుడు మంచి చెప్పవలసిన వాడు, తనకు చెడు చెప్పి తన ప్రాణం పోయేంతగా చేశాడు. దావీదు యొక్క సహోదరుని యొక్క కుమారుడు. దావీదు కుమారుడైన అమ్నోనికి ఏం చెప్పాలి? ఒరేయ్, నువ్వు చేసే తప్పు, అట్లా చేయకూడదు, అట్లా ఆలోచించకూడదని చెప్పాలి కదా. కాదు, నీకేం శబాష్, నువ్వు అట్టాగానే నేను నీకు సపోర్ట్ ఉన్నా. ఏమండి, చిచ్చులు పెట్టేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలనబడుదురు. హల్లెలూయా. ఈరోజు మనలో ఉండాల్సింది ఏంటి? సమాధానపరిచే స్థితి. సమాధానపరచాలి. ఏమండి, సమాధానముగా ఉండాలి. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే 2వ అధ్యాయంలో అంటాడు, ఆయన మన సమాధానమయ్యుండు. ఆయన మనకు సమాధానం ఇచ్చాడు ప్రియులారా. ఆ సమాధానం అనేకులకు పంచాలి, ఆ సమాధానం అనేకులకు తెలపాలి. మనం సమాధానం మనలోనే ఉండటం. ఈరోజు సమాధానం క్రైస్తవుల్లో, దేవుని బిడ్డల్లో సమాధానం ఉండటంలా. ఏమండి, ఆ సమాధానం మనము అనేకులకు నేర్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. 4వదిగా మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయము 44 వచనం చదవండి అమ్మా. నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు, పిల్లలై ఉండునట్లు మీరేం చేయాలి? మీ శత్రువులను కూడా చెప్పరేమండి, మీ శత్రువులను కూడా మీరేం చేయాలి? ప్రేమించాలి.
ఏమండి, అంతేకాదు మిమ్మును హింసించు వారి కొరకు ప్రభువా ఆ బిడ్డను మార్చయ్యా అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసయ్యా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఒక చిన్న విషయం నీకు చెప్పాలి ప్రభువా అన్నాడు. ఏంటో చెప్పు నాయన అంటే, ప్రభువా నా సహోదరుడు నా పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడయ్యా, తలనొప్పిగా ఉన్నాడు, నన్ను ఇబ్బంది పరుస్తున్నాడు, ఎన్నో చిత్రవదలకు గురి చేస్తున్నాడు, ఏం చేయమంటావంటే ముమ్మారు క్షమించేసేయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. అదేంటి ప్రభువా, ఇప్పుడు దాకా క్షమిస్తాను వచ్చాను, వాడి తలకాయ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పంటే ప్రభు అన్నాడు, అలా కాదు పేతురు, నీవు ముమ్మారు అతన్ని క్షమించు అన్నాడు. అంటే సరే ప్రభు అని వెళ్ళాడు, ముమ్మారు క్షమించాడు. తర్వాత వచ్చాడు, మరలా వచ్చి ప్రభు ముమ్మారు క్షమించాను, ఇప్పుడేం చేయమంటావు అన్నాడు. ఇప్పుడేం చేయమంటావంటే ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? నువ్వు ముసలోడు వెయ్యేంత వరకు 77 మారులు క్షమించు. ఇదేడ ట్విస్ట్ అయ్యా, 3 సార్లు క్షమించమన్నావు, నీ మాటను బట్టి లోపడ్డాను, లోబడి వెళ్ళాను, క్షమించాను. మరి ఇప్పుడు మరలా 77 మార్లు క్షమించేలోపు నా వయసు కూడా అయిపోద్దిగా, నేను ముసలోడిని కూడా అయిపోతానుగా, నాలో ఉన్న కోపం తగ్గిపోద్దిగా, నాలో ఉన్న రోషం తగ్గిపోద్దిగా, అహంభావం తగ్గిపోద్దిగా, అన్ని తగ్గిపోతాయిగా, నేను ఇక అప్పుడేం చేయను? నీవు 77 మార్లు క్షమించటమే కాదు, ఇదిగో నీ పొరుగు వారిని నీవేం చేయాలి? ప్రేమించాలి. నీ శత్రువును నీవు ప్రేమించాలి అన్నటువంటి పాఠము యేసు ప్రభుల వారు పేతురుకు నేర్పారు. పేతురుకే కాదు, ఈరోజు మనందరికీ నేర్పుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు పరలోకపు తండ్రికి కుమారులయుండునట్లుగా మీరేం చేయాలంటే, ఏమండి, మీ శత్రువులను ప్రేమించాలి. నీ వల్ల కాలేదా? రోమపత్రికలోనికి రండి. రోమపత్రికలోనే మంచి మాట ఉంది. రోమపత్రిక అక్కడ మనం చూడగలిగితే 14 వచనం 12-14. దీవించుడి గాని శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనినొకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చుబాటి యందు మనసుంచక తగ్గుబాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడేమీ చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. నీకు అవకాశం కుదిరితే, నీకు చేతనైతే నువ్వేం చేయాలి? అందరితో సమాధానంగా ఉండండి. అందరితో, మనుషులందరితో చెప్పండి సమాధానం. అయ్యా బాగున్నావా, ప్రైజ్ లార్డ్. నీకు వాళ్లకు కుదరదా? అయ్యా వందనాలు, స్తోత్రం అనుకోవటం, నోరు మూసుకొని తలదించుకొని చెప్పరే. ఏం చేయాలి? పక్కకు వచ్చేయాలి. అట్ట కాకుండా ఏమండి, కొంతమంది వారి మీద, ఇదిగో అక్కడేమన్నాడు, మీరు కీడుకు ప్రతి కీడేమియు చేయొద్దు.
వాళ్ళు కీడు చేశారా? వారి ఇబ్బంది కలిగించారా? నువ్వు వారికి మరలా కీడేమీ చేయొద్దు. వారికి ఇబ్బంది కలిగించొద్దు. నీకు చేతనైతే పలుకు, లేత నోరు మూసుకొని సమాధానంగా నీ పనేదో నువ్వు చూసుకో, నీ కార్యాలయం నువ్వు చూసుకో. నిశ్శబ్దంగా నెమ్మదిగా నీ జీవితాన్ని నువ్వు గడపటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమన్నా అందుకనే మిమ్మును హింసించు వారిని కూడా నువ్వేం చేయాలి? దీవించాలి, ప్రేమించాలి. నిన్ను బాధపరచు వారిని కూడా ఏమండి, నిన్ను బాధపరచు వారిని కూడా నువ్వేం చేయాలి? దీవించాలి, ప్రేమించాలి. ఏమన్నా అందుకని ప్రభు అన్నాడు, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను కూడా, మిమ్మల్ని బాధ పెట్టే వారిని కూడా, మిమ్మల్ని ఇబ్బంది పరిచే వారిని కూడా ప్రేమించడం అంటే ఇదిగో అయ్యో ఎలాగూ ప్రేమిస్తాం కాదు. నీ చేతనైతే ప్రేమించు, లేకపోతే వారికి నీకు పడద. ఏదో అంటారు చూసారు, సామెత ఒకటి ఉంది, వారికి నీకు పడదంటే రోలెక్కి తలంబరాలు పోతానంటావేంటి అనే సామెత ఒకటి ఉంది. నీకు నాకు పడదరో బాబో అంటే రోలెక్కి తలంబ్రాలు పోతానంటాడంట. అట్లాగే చాలామంది పడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా మాట పెంచి ఇంకా దూరస్తులయ్యే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కనుకనే దేవుని వాక్యం అంటుంది కదా ప్రియులారా, ఎవరన్నా శత్రువులు ఉంటే, నిన్ను బాధ కలిగించే వాళ్ళు ఉంటే వారి కొరకు ప్రార్థన. ప్రభువా వారిని మార్చయ్యా, వారి మనస్సు మార్చయ్యా, వారి ప్రవర్తన మార్చయ్యా, వారి జీవితములో ఇదిగో మంచి చెడులను తెలుసుకునేటట్లుగా వారిని మార్చయ్యని చెప్పి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అప్పుడే మనము దేవుని పిల్లలుగా ఎంచబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈరోజు 4 విషయాలు మీ అందరికీ చెప్పాను. ఒకటి, మనము దేవుని పిల్లలమై ఉన్న ఎడల మనం ఎలా ఉంటాం? మొట్టమొదటిగా ఏమండి, మనం దేవుని పిల్లలమైతే చూడండి, దేవుని పిల్లలం, మనం దేవుని పిల్లలుగా ఉంటే అక్కడ అంటాడు కాబట్టి ప్రియులారా, అక్కడ మనం యోహాను రోమపత్రిక 8:9 చూసాం. 9:8 అంటాడు, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు గారు. శరీర సంబంధమైన పరిస్థితి మనలో ఉంటే మనం దేవుని పిల్లలము ఎప్పటికీ కాము. రెండవదిగా, మనం దేవుని పిల్లలమని ఎంచబడాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మూడవదిగా, మనం సమాధానపరిచే వారిగా ఉండాలి. నాలుగవదిగా, శత్రువులనైనా ప్రేమించాలి. ఇలా మనం దేవుని సన్నిధిలో ఉంటే ఇలాంటి వారే దేవుని పిల్లలు. వారి కొరకు సృష్టి ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది ఆశతో. వీరి కొరకు దేవుని సన్నిధిలో సృష్టి కూడా ఆశతో ఎదురు చూస్తుందంట. కనుక మనమందరం దేవుని పిల్లలుగా మార్చబడి ఈ కార్యాలు నెరవేరుస్తూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడి దైవ సన్నిధిలో నిలబడదాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనలను నిలుపునుగాక. అట్టి భాగ్యత ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.